అక్రమ తవ్వకాలకు అడ్డాగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం మారింది. ఏదో ఒక రోజు ఏదో ఒక చోట ప్రభుత్వ భూముల్లోనూ కాలువ కట్లపైన చెరువుల్లోనూ మట్టి మాఫియా యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు పాల్పడుతూనే ఉంది. ఎన్ని అక్రమ తవ్వకాలు ఈ నియోజకవర్గంలో యథేచ్ఛగా సాగుతున్నా తవ్వకాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు కానరాకపోవడం శోచనీయం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై రచ్చా మీడియాలో వరుస కథనాలు ప్రసారమవుతున్నాయి. అధికారుల దృష్టికి సమస్యలు తీసుకువెళ్తూ ఎటువంటి బెదిరింపులకు తలగకుండా రచ్చా మీడియా ప్రయాణిస్తోంది. ఇటీవల జరుగుతున్న అక్రమ తవ్వకాలతో పాటుగా ఇదే నియోజకవర్గంలో మరొక భారీ అక్రమ తవ్వకం వెలుగులోకి తీసుకురావడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని కరియద్ద గ్రామానికి చెందిన మైనింగ్ మాఫియా జరుపుతున్న అక్రమ తవ్వకంపై రచ్చా మీడియా ఈ ప్రత్యేక కథనం ప్రసారం చేస్తోంది. ఈ మాఫియాకు రెవెన్యూ అధికారులతో పాటు రాజకీయ అండదండలు ఉన్నాయంటూ ఆ మాఫియాదారుడు జోరీగా ప్రసారం చేసుకుంటున్నట్లుగా సమాచారం. దాదాపు 12 నుంచి 15 అడుగులు లోతు కంకర తవ్వుకుంటూ అధిక రేట్లకు మట్టిని అమ్ముకుంటున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఈ మట్టి అక్రమ తవ్వకం మాఫియాపై అధికారులు తీసుకునే చర్యలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సింది. ఈ వార్తను ప్రసారం చేయడానికి వెళ్లిన రచ్చా మీడియా ప్రతినిధులను ప్రతిక్షణం మోటార్ సైకిల్పై కొంతమంది వెంబడించడం జరిగింది. ఎటువంటి ప్రలోభాలకు లొంగని రచ్చా మీడియా టీం ధైర్యంగా ఈ కథనాన్ని ప్రసారం చేస్తోంది. దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం. ఇక ఈ అక్రమ తవ్వకాలపై తక్షణమే విజిలెన్స్, మైనింగ్, రెవెన్యూ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. ఇక ఇదే విషయంపై అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రదేశం నుంచి మా ప్రతినిధి శివప్రసాద్ మరిన్ని విషయాలు అందిస్తారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో అక్రమ తవ్వకాల మాఫియా కొనసాగుతుందని చెప్పాలి. అయితే సాక్షాత్తు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కాలవగట్లు కానీ, పర్మిషన్ లేని భూములు కానీ, ఎటువంటి తవ్వకాలు జరగకూడదంటూ కూడా ప్రత్యక్షంగా ఆయన చెప్పిన కొన్ని ఏదైతే స్టేజీల మీద ఆయన ప్రసంగంలో కూడా చెప్పిన సందర్భం. అయితే మనం ఇప్పుడు వెంకటరామన్న గుడి నుంచి జగ్గన్నపేట వెళ్లే రహదారిలో ఉన్నాం. ఈ జగ్గన్నపేట వెళ్లే రహదారిలో దాదాపుగా మీరు చూడొచ్చు, నేను కూడా కిందకి వెళ్ళి చూపిస్తాను, మీరు నాతో ఫాలో అవుతారు. దాదాపుగా ఇక్కడ జరుగుతున్న తవ్వకాలను చూస్తుంటే, ఇక్కడ జరుగుతున్న తవ్వకాల్లో ఎటువంటి ఎంత లోతు తవ్వుతున్నారు, ఇక్కడ పర్మిషన్స్ ఏమైనా ఉన్నాయా, అయితే దీనికి ఈ స్థలానికి ఓనర్ ఎవరు, ఆ తవ్వే విషయంలో జరుగుతున్న ఈ అక్రమాలు ఎలా ఉన్నాయి అనేది వెలికి చూసే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. దాదాపుగా ఇప్పుడు మనం 6 అడుగుల లోతు దిగాం. మళ్ళీ ఇంకొక 6 అడుగుల లోతు దిగే ప్రయత్నం నేను చేస్తాను. ఇక్కడ నుంచి దాదాపు 15 అడుగుల లోతు వరకు ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే మీకు ప్రత్యక్షంగా చూపించాలనే విషయంలో మాత్రమే ఈ తరహా మేము వచ్చి వార్తలు చేయడం జరుగుతుంది. ఇది కేవలం రాత్రి సమయాల్లో జరుగుతున్న విషయం. ఇక్కడ ఏదైతే మేము రావడం నిజంగా ఒక సాహసం చేసి వచ్చామని చెప్పాలి. ఎందుకంటే మేము వస్తుంటే కూడా చాలా మంది మమ్మల్ని అబ్జర్వ్ చేయడం, మేము వచ్చిన తర్వాత వాళ్ళు బళ్ళు వేసుకుని వెళ్ళటం, వాళ్ళు మళ్ళీ వస్తారా లేదనేది మీకు ప్రజెంట్ చేస్తాను. దాదాపుగా ఈ గొయ్యి ఎంత లోతు తవ్వుతున్నారు అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, మీరు చూడండి. ఇదిగోండి, నేను గోతిలోకి వచ్చాను. నా హైట్ 5'9", నాకంటే కూడా ఇంకొక 5'9" కాకుండా ఇంకా ఎత్తుగానే దాదాపు 12 నుంచి 15 అడుగుల మేర ఈ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఏదైనా మెరక చేను ఏదైతే ఉందో, రైతుకు నీరు అందనప్పుడు దాదాపుగా 2 నుంచి 3 అడుగులు పర్మిషన్, అది కూడా పర్మిషన్ చేతులతో తవ్వేలాగా ఇప్పుడు మిషనరీ వచ్చింది, కానీ చేతి గుణపాలతో కానీ వాటితో తవ్వి తలరించే ప్రయత్నం చేయాలి. అయితే లేదంటే ఒకవేళ ఇలాంటి క్వారీలు తవ్వాలంటే డైరెక్ట్ గా మైనింగ్ పర్మిషన్ కావాలి. ఏ విధమైన పర్మిషన్ లేకుండా ఇంత విలువైన స్థలంలో మట్టిని తవ్వి అమ్ముకుంటున్న వారిపై ఎటువంటి చర్యలు ఉంటాయి? దాదాపుగా మీరు చూస్తున్న ఈ 3 ఎకరాల పొలంలో, ఈ దగ్గర 2 నుంచి 3 ఎకరాలు ఉన్న ఈ పొలంలో 12 అడుగుల నుంచి 15 అడుగుల లోతు మేర తవ్వితే క్యూబిక్ మీటర్కు ఏదైతే వాల్యూ ఉందో దానికి 10 రెట్లు ఫైన్ వేసే అవకాశం ఉంది. దీనిపైన విజిలెన్స్ అధికారులు స్పందించాలి, మైనింగ్ అధికారులు స్పందించాలి. దీనిపైన ఖచ్చితంగా ఏదైతే రెవెన్యూ శాఖ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఈ తవ్వకాలు జరుగుతున్నా వద్దు, తవ్వకాలు జరగకూడదు, నేనేదైతే నా హయాంలో జరగొద్దంటూ కూడా బొలిశెట్టి శ్రీనివాస్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ తరహా తవ్వకాలు జరుగుతున్నాయి. గత 2 రోజుల క్రితం మనకు ఏదైతే అభినవ ఓబులాపురంగా పేరున్న ఆరుగుళ్ళు కొత్తూరు గ్రామాల్లో జరిగిన తవ్వకాల్లో విజిలెన్స్ అధికారులు ఎంటర్ అయ్యి 2 జేసీబీలతో పాటు 8 లారీలని సీజ్ చేసి దాదాపు 2 కోట్ల మేర ఫైన్ విధించారనేది ఒక వార్త. దాన్ని మేము నిర్ధారించలేం, కానీ ఆ ఫైన్ ఎంత వేశారు, తర్వాత వాళ్ళు ఎలా దాన్ని సర్ది పెట్టారనేది తెలియాల్సి ఉంది. దాంతోపాటు
ఏదైతే అప్పారావుపేట గ్రామంలో ఉన్న చెరువును సైతం ఎండగట్టి తవ్వుకుంటున్న నాయకులు. ఇందులో రచ్చా మీడియా ఏ పార్టీకి అనుకూలంగా కానీ ఏ పార్టీకి వ్యతిరేకంగా కానీ వార్తలు ప్రజెంట్ చేయడం లేదు. కొంతకాలం వైసీపీ పార్టీకి రచ్చా మీడియా వైసీపీ పార్టీకి పనిచేస్తుందంటూ, కొంతకాలం టీడీపీకి పనిచేస్తుందంటూ, కొంతకాలం జనసేన పార్టీకి పనిచేస్తుందంటూ, కొంతకాలం బీజేపీకి పార్టీ పనిచేస్తుందంటూ కూడా విమర్శలు సైతం వచ్చాయి. మేము అందరి వార్తలు పాజిటివ్ గానే ప్రజెంట్ చేస్తున్నాం. నెగిటివ్ వార్తలు ఏదైతే తప్పు జరుగుతుందో తప్పును కూడా ప్రజలకు మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం తప్ప మేము ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మీరు మంచి చేస్తే మంచిని ప్రజెంట్ చేస్తాం, చెడు చేస్తే చెడుని ప్రజెంట్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ ఉన్న కూటమిలో ఉన్న లొకలొకలు కావచ్చు, లేదంటే ప్రతిపక్షంలో ఉన్న విమర్శలు కావచ్చు, దీని ప్రకారం చూస్తే మీకు ఒక విభిన్నంగా కనిపించే పరిస్థితి అయితే ఉంటుంది తప్ప మేమైతే ఏ పార్టీకి అనుకూలం కాదు అంటూ తెలియజేసుకుంటూ, జరుగుతున్న తవ్వకాల పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు అధికారులు అనేది వేచి చూడాల్సి ఉంది. ఈ తవ్వకాల్లో మేమైతే చాలా డేర్ చేసి వచ్చామని చెప్పాలి. రాత్రి సమయాల్లో వస్తే దాడులు జరిగే అవకాశం కూడా ఉంది. ఇక్కడి నుంచి దాదాపుగా నిన్న రాత్రి 15 లారీలు 2 జేసీబీలతో తవ్వకాలు జరిగాయని, ఈ తవ్వకాలు కడియద్దకు సంబంధించిన ఒక ముత్యాలు అనే ఆయన ఒక వ్యక్తి ఈ తవ్వకాలు జరుపుతున్నట్లుగా మాకైతే ఉన్న సమాచారం. ఒకవేళ ఆయన కాకపోతే ఎవరు తవ్వారు అనేది కూడా అధికారులు ముందుగా దీనిపైన విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి తవ్వకాలు ఇంత దారుణంగా జరుగుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదు? సాక్షాత్తు ఇక్కడ శాసనసభ్యులే ఇలాంటి కాలువగట్ల తవ్వకాలు కానీ, ఈ పర్మిషన్ లేని తవ్వకాలు కాదు చేయొద్దని నేపథ్యంలో ఇటువంటి తవ్వకాలు జరగడం చాలా దారుణం. ఇది ఇంత లోతు తవ్వడం వల్ల పక్క పొలాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. నేను మీకు ఇంకొక విజువల్ చూపించే ప్రయత్నం చేస్తాను, మీరు నాతో ఫాలో అవ్వండి. ఉందో ఈ తవ్వకాని పక్కన వరిచేలు ఉన్నాయి. ఆ వరిచేను పక్కనే వీళ్ళు తవ్వకానికి ప్రయత్నించారు. ఈ తవ్వకాలు ప్రయత్నించిన నేపథ్యంలో ఏదైతే ఉందో ఆ తవ్వకాల్లోంచి ఖచ్చితంగా ఇక్కడ 7-8 అడుగులు తవ్విన తర్వాత అందులోకి వాటర్ వచ్చిన సందర్భం చూసాం. ఇంత లోతు తవ్వితే ఈ చేలు పాడైపోయే సందర్భం ఉంది, ఇటు పక్కన కొబ్బరి తోటలు ఇవి పాడైపోయే సందర్భం ఉంది. కాబట్టి దీనిపైన దీంట్లో ఏదైతే వ్యవసాయ సంబంధిత అధికారులు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఎందుకంటే ఇలాంటి రైతులకు ఇబ్బంది పడేలాగా ఎటువంటి తవ్వకాలు జరగకూడదు. ఈ రోజు ₹2 ఏదో కక్కుర్తి పడితే ఇటు చూడొచ్చు, మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ కూడా దిగే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కూడా చూడొచ్చు, వాటర్ ఇటు నుంచి వచ్చేస్తుంది. అది కూడా రైతు బోరుతో వేసుకున్న వాటర్, ఇక్కడికి కాలువ వాటర్ లేదు. అయితే ఇక్కడ బోరుతో వేసుకున్న వాటర్ కూడా ఈ చేలోకి ఊరిపోవడం, ఆ రైతు నాశనం అయిపోవడం కూడా జరుగుతుంది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఈ రైతులు ఇబ్బందిపడుతున్న వీళ్ళు చేసే తవ్వకాలు ఏదైతే ఉన్నాయో దీనిపైన ప్రత్యక్ష విచారణ జరగాలి, దీనిపైన పూర్తి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ నుంచి నేను కొంచెం ఎదరకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కూడా ఎదర ఏదైతే ఉందో ఇక్కడ డైరెక్ట్ గా చూస్తే ఎంత లోతు తవ్వారో కూడా మీకు తెలుస్తోంది. ఇక్కడ చాలా దారుణమైన లోతు తవ్వారు. ఇదిగో దాదాపుగా ఆ పక్కన మొత్తం పూర్తిగా వరిచేలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ దాదాపు 12 అడుగుల లోతు మళ్ళీ తవ్వారు. ఇది గ్రావెల్, ఇంత నెంబర్ 1 గ్రావెల్ ను అమ్ముకుంటున్న పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకుంటారు? దీనిపైన మరో కథనం ఖచ్చితంగా ప్రసారం చేస్తాం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.